నమస్తే. దావోస్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే మాట. అయితే గతంలో ప్రతి సంవత్సరం దావోస్లో ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతున్నటువంటి సందర్భం అయినా సరే ఎందుకని ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఇంత హైలైట్ అవుతుంది, ఎందుకని ఈ సంవత్సరం మాత్రమే ఇంత ఎక్కువగా ప్రామాణ్యత వచ్చింది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అందరి వేళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వైపే చూపిస్తూ వస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో ఈ అంశానికి సంబంధించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అందరి వేళ్ళు అందరి చూపులు ఇప్పుడు దావోస్ వైపే. అయితే గతంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఏ సంవత్సరం లేనటువంటి ఒక హైప్ కావచ్చు, లేదంటే చర్చ కావచ్చు, ఎందుకని ఈసారి జరుగుతుంది అంటే మనకు అందరి వేళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు వైపే చూపిస్తూ వస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు 55వ ఎకనామిక్ ఫోరం అని చెప్పుకుంటున్నాం, ఎందుకని ఈ సంవత్సరం ఇంత మాట్లాడుతున్నాం అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అండి ఇక్కడ దావోస్ మనకి తెలుగు రాష్ట్రానికి పెట్టుబడులు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు. ప్రతిసారి ఎలా జరుగుతుందంటే అది వేరే. ఈసారి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఈ రోజున హైదరాబాద్ను చూస్తే ఆయన దేన్నైనా సాధించగలడు. 2020 విజన్ అని చెప్పుకున్నాము, 2047 అంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజున ఎన్ని కోట్ల రూపాయల ఆర్జన జరుగుతుంది. అలాంటి వ్యక్తి వెళుతున్నారు అంటే బిల్గేట్స్ లాంటి వాళ్ళే. ఆ రోజున 5 మినిట్స్ కూడా టైం ఇవ్వని వాళ్ళు 45 మినిట్స్ టైం ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి రాజకీయ నాయకులతో మాకు పని లేదు అన్నవాళ్లే ఆ రోజున నిలబడి ఈ హైదరాబాద్కి ఎన్నో కంపెనీలను తీసుకొచ్చి ఈ రోజున లక్షల కోట్లు ఆర్జన వస్తుంది ఇక్కడ. అయితే ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి అంటే గతంలో 2019 నుండి 24 వరకు గుడివాడ అమర్నాథ్ రెడ్డి అతనే గుర్తొస్తాడు. ఫస్ట్ దావోస్ అనగానే చలి వణిగిపోతున్నాం, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పిల్లవ్వాలి, ఇలాంటి కామెడీ షో చూస్తున్నట్లు ఉండేది. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి రావటం కానీ ఏం కంపెనీలు తెచ్చారంటే అమర్నాథ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, పచ్చళ్ళు, ఫిష్ మార్కెట్లు, లేకపోతే జంతికలు, ఇలాంటివన్నీ మాట్లాడేసి పిచ్చి పిచ్చి మాటలు. అసలు ఏం తెచ్చారో చెప్పరు వీళ్ళు. అసలు వాళ్ళు తీసుకొచ్చింది ఏదో చెప్పరు, లేనివన్నీ కూడా కల్పించుకుంటూ కడపలో ఫిష్ మార్కెట్ అసలు వచ్చిద్ది అని నేను అనుకోలేదని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న వైఖరి. ఇవన్నీ చూస్తుంటే ఒక విజనరీ లీడర్ అనే వ్యక్తి పెట్టుబడుల కోసం ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండిద్ది అంటే ఈ రోజున మనం సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. ఇదే నిదర్శనం. ఈరోజు మీరు అన్నట్లుగా అందరి చూపు ఎటువైపు ఉంది అంటే దావోస్ వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారి వైపు ఉంది. ఎందుకంటే ఒక విజనరీ లీడర్, దేన్నైనా సాధించగలడు, దేన్నైనా పట్టుకొచ్చేస్తారు. లేదు రాజకీయ నాయకులతో పనేంటి మాకు అన్న బిల్గేట్స్తోనే 45 మినిట్స్ మాట్లాడి రాష్ట్రానికి ఆ రోజుల్లో పెట్టుబడులు తీసుకొచ్చిన వ్యక్తి ఈ రోజున ఇంకా తనకి ఎక్స్పీరియన్స్ పెంచుకొని ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమించి రాక్షస పాలనతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆశా కిరణంగా, ఆశా జ్యోతిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఆయన అంతకుముందు 2015 నుంచి 19 వరకు కూడా ఎన్నోసార్లు దావోస్ వెళ్ళి 15లో కానివ్వండి, 16లో కానివ్వండి, 17లో కానివ్వండి, 2019లో కానివ్వండి వరుసగా 4-5 సార్లు వెళ్ళారు. 5,13,000 ఉద్యోగాలకి ఆ రోజున శ్రీకారం చుట్టారు. ఎన్నో కంపెనీలు ఇక్కడికి రాబట్టే ఇన్ని ఉద్యోగాలకి యువతకి భరోసా, యువతకి రాష్ట్రం పట్ల ఒక బాధ్యత ఏర్పడింది. అప్పట్లో తిరిగి అదే మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఒక చరిత్రగా మిగిలే విధంగా మేము చేయబోతున్నాం, చూపించబోతున్నాం అన్నదానికి నిదర్శనమే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనకి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు దాదాపు 4 సార్లు వెళ్ళి దాదాపు మీరు ఇందాక అన్నట్టుగా 5,13,000 ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఇదే కాకుండా 80 కంపెనీలతో మాట్లాడడం కావచ్చు, కొన్ని కంపెనీలు తీసుకొచ్చిన పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడులు పెట్టిన కంపెనీని కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి మనం వైసీపీలో చూసాం. అయితే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ మనం చూసాం.
అయితే వైసీపీ గవర్నమెంట్లో నిజంగా లేకుండా అప్పుడు కూడా టీడీపీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ రోజుకి ఏపీ ఎలా ఉండేది అని మీరు అనుకుంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా అండి ఇక్కడ బాబు గారు 2019లో సీఎంగా అయినట్టయితే అసలు అది మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండేది, వేరే విధంగా ఉండేది. కాకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ప్రపంచ బ్యాంకే సాక్షాత్తు పరిగెత్తింది ఆంధ్రప్రదేశ్ వైపు కాదు, ఆంధ్రప్రదేశ్ని వదిలేసి బాబోయ్ ఈ హింసలు, ఈ దౌర్జన్యాలు, ఈ దారుణాలు ఇవన్నీ కూడా మేము భరించలేము, ఏదో మీకు ఒక ఇదిగా భవిష్యత్తుకి భరోసాగా కంపెనీలు కావాలి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సీఎంగా మేము వచ్చాము, ఈ రోజున ఇంత రాక్షస పరిపాలన జరుగుతుంటే మేము ఉండమని అమర్ రాజా కానివ్వండి, కియా కానివ్వండి, ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఏవైనా కూడా లుల్లు మాల్ లాంటివి కూడా అన్ని కూడా ఎటు వైపు చూసుకున్నా కూడా అన్ని పారిపోయాయి. ఎవ్వరు కూడా ఇక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు దావూస్ వెళ్ళి మన కంపెనీలు తీసుకొస్తామంటున్నారో ఇవన్నీ ఒక లెక్క అయితే, ఇంతకు ముందు ఏ కంపెనీలు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వెనక్కి వెళ్ళినవి కానివ్వండి, వీళ్ళు దోచుకున్నవి కానివ్వండి, దౌర్జన్యాలు చేసినవి కానివ్వండి, అలాగే వీళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ కావాలని వీళ్ళు దౌర్జన్యానికి దిగటం కానివ్వండి, గూండాయిజం చేసి వాళ్ళని బెదిరించి అసలు లిటరలీ వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే బెదిరించారు, వాటి నుంచి అటే వెళ్ళిపోయారు. ఈ రోజున వీళ్ళ మీద ఇవన్నీ కూడా బయటికి తీసి ఇంట్రాగేషన్ చేస్తే అంతకంటే 2 ఎక్కువ డబ్బు బయటకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా. అయితే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్లు నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తొచ్చింది. గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ గూగుల్ అకాడమీ పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నటువంటి టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ సోషల్ మీడియా ఇది మీకు ఏపీ మీకు సరైనటువంటి ఒక పాయింట్ కాదు, ప్లేస్ కాదు, ఇక్కడ అమ్మాయిలకు కావచ్చు లేదా మహిళలకు కావచ్చు సరైన భద్రత ఉండదు, అదేవిధంగా గంజాయి కావచ్చు మిగతా మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఇక్కడ యూజ్ చేస్తుంటారు, మీకు సేఫెస్ట్ ప్లేస్ కాదు అని చెప్పి తరిమి కొట్టింది. సో ఇలాగా ఒక రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏదైనా జరిగితే మనకు ప్రతిపక్ష పార్టీ అయినా సరే కొంత సపోర్ట్ చేస్తుంది. మీరు నిజంగా చూసుకుంటే తమిళనాడులో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సరే డెవలప్మెంట్ జరుగుతుందంటే మనకు అందరం ఏకమవుతారు. కానీ ఎందుకు ఈ మాకు ఈ దరిద్రం అని చెప్పేసి అంటున్నారు ఏపీ ప్రజలు. నిజంగా వైసీపీ సంబంధించిన నేతలందరూ కూడా ఇదే జరుగుతుందా, ఇలానే అవుతుందా అంటే ఏమంటారు? ముఖ్యంగా వాళ్ళు ఎందుకు తరిమి కొట్టారంటే మనం ముఖ్యంగా ఒక విషయం చూసుకోవచ్చు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు దొంగలను పట్టించింది ఏంటి? గూగుల్. ఇదే కదా వాళ్ళ భయం ఏంటంటే ఎక్కడ డెవలప్మెంట్ జరిగితే, ఎక్కడైతే ఈ సోషల్ మీడియా కానివ్వండి, రకరకాలు మనకి టెక్నాలజీ ఎక్కడ పెరిగిద్దో వీళ్ళ ఏమంటారు చీకటి గుట్టు, చీకటి బ్రతుకులు, వీళ్ళు చేసిన ఆగడాలు, అఘాయిత్యాలు అన్నీ బయటపడతాయని వీళ్ళ భయం. దోచుకోవటానికి కుదరదు, దాచుకోవటానికి కుదరదు, ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండిద్దో చంద్రబాబు నాయుడు గారు అందుకనే పెట్టారు. ఒక మనిషి ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటే ఆలోచన విధానం పెరిగిద్ది, వాళ్ళలో ఉన్న స్కిల్ బయటపడుతుంది, యువతకు అది చాలా ఉపయోగం అని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో ఆయన ఆలోచించి పెట్టారు. వీళ్ళకి ఆ ముందు చూపు లేదు, వీళ్ళవన్నీ కూడా దొంగ చూపులే. ఆయనది ముందు చూపు అయితే వీళ్ళ దొంగ చూపు. అట్లాంటి వ్యక్తులు ఏం చేస్తారు, కంపెనీలని తరిమి కొట్టేస్తారు. డెవలప్మెంట్ జరగకూడదు, మేము ఏది చేసినా సరే వీళ్ళే కదా అమ్మాయిలను కిడ్నాప్ చేసి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో బంధించి హింసకు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి, జత్వానీ గారిని అలానే చేశారు. వీళ్ళు కదా కాకినాడ పోర్టుని గంజాయికి అడ్డాగా మార్చి యువతని బానిసలను చేసి ఎక్కడైతే వీళ్ళ మీటింగులు జరుగుతాయో వాళ్ళకి ఫ్రీగా గంజాయి ఇచ్చేయటం, వాళ్ళ కండువాలు కప్పుకోవటం, మీటింగులకు అటెండ్ చేయటం, ఈ విధంగా దోచుకోవటానికి కుదరదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట వైపు నడిపించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వీళ్ళు దోచుకోవటం దాచుకోవటమే లక్ష్యంగా పరిపాలన జరిగింది. అదే మనం చూసుకున్నాం. ఇప్పుడు జరిగేటువంటి ఒక ఏదైతే 55వ ఎకనామిక్ ఫోరం సదస్సు ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుంది. అక్కడ కూడా మళ్ళీ జగనే ఏంటి అంటే గతంలో ఇలానే ఏపీలో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఏదైతే సదస్సుకు సంబంధించి పెట్టుబడులు పెడతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెట్టుబడులు స్టార్ట్ చేయని తర్వాత కరెక్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యే టైంలోనే వైసీపీకి సంబంధించిన గవర్నమెంట్ రావడం,
మళ్ళీ ఈ కంపెనీని అందరిని బెదిరించడం జరిగింది. మళ్ళీ జగన్ వస్తాడా, జగన్ రాడంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము వచ్చేస్తామని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా జగన్ అంటే ఒక ఎకనామిక్ వరల్డ్ ఫోరంలో కూడా జగన్ పేరు ఎత్తుతున్నారంటే ఎంత భయపెట్టాడు అంటే సినిమాల్లో కూడా చూడనంత భయపెట్టాడు అంటే ఏమంటే కాకినాడ పోర్టే దానికి నిదర్శనం. మన కళ్ళకు కట్టినట్టుగా అతనికి గన్ను పెట్టి గురిపెట్టి భయపెట్టి ఆ పోర్టు లాగేసుకున్న వైనం వీళ్ళది, కేవీ రావుకు సంబంధించింది. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే చదువుకొని మంచిగా పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేసేవాళ్ళు, సాఫ్ట్ పర్సన్స్, బిజినెస్ మైండ్గా ఉంటారు. వీళ్ళలాగా రోడ్ సైడ్ రోమియోల్లాగా ఉండరు. వీళ్ళు చేసే అన్ని ఏదో పనులు, దోపిడీలు, దౌర్జన్యాలు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా ఉంటారా అనేది వాళ్ళకు వచ్చిన ఏంటైతే ఉందో అది ఈ రోజున మనం అనుకున్నట్లుగా ఇంతకు ముందు వాళ్ళు చేసిన ఏదైతే వీళ్ళు చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి బయటికి విచారణ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 10 సంవత్సరాల నుండి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడో ఇతను బయటకు రానివ్వకుండా ఒక పాముని కానీ లేకపోతే ఏదైనా ఒక శక్తిని, ఒక హింసించే శక్తిని ఒక లోపల ఎట్లయితే మనం బంధిస్తామో అలా బంధిస్తేనే ఒక దుష్ట శక్తి అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఈ కంపెనీలన్నిటికీ కూడా అదే పెద్ద భరోసా. ఏదైతే ఈ చెడు అనేది ఇంకా జరగదు అనే దానికి వాళ్ళకి మనం ఏ విధంగా హామీ ఇవ్వాలంటే వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి. మెయిన్ ఇది జరిగితేనే ఆ కంపెనీలకి భరోసా కలుగుతుంది. రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ పెట్టుబడులు పెట్టుకోవడానికి వాళ్ళకి కొంచెం గుండె ధైర్యం వస్తుంది. సో చూద్దాం మనం ఖచ్చితంగా ఎకనామిక్ ఫోరంలోనే జగన్ పేరు ప్రస్తావిస్తున్నారంటే అదిగాక టీజీ భరత్ ఎవరైతే ఉన్నారో పారిశ్రామిక సంబంధించినటువంటి ఒక మంత్రి, ఆయన కూడా అన్నారు లేదు జగన్ ఇక రాడు అని చెప్పి మేము భరోసా ఇవ్వాల్సి వస్తుంది, అలాంటి కర్మ పడుతుందని చెప్పి. సో నిజంగా మీరు అన్నట్టు ఆ యొక్క శక్తిని కావచ్చు లేదంటే ఏదైనా సరే దాన్ని బంధించడమో లేదంటే శిక్షించడమో జరిగితే ఖచ్చితంగా ఏపీ బాగుపడుతుందని అయితే అందరికీ అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.